ఒక మంచి రసవత్తరమైన నాటకం ఒకటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏంటో చెప్పనా? చిరంజీవి గారి అభిమానులు అని చెప్పని హైదరాబాద్కి వచ్చి ఆల్ ఇండియా చిరంజీవి యూత్ అసోసియేషన్ అది చెప్పారు. ఆ యూత్ అంటున్నారు కదా, అందులో ఎవడు యూత్ లేడు. అందులో ఎవడు కూడా 30 సంవత్సరాల లోపు ఎవడు లేడు. వీళ్ళందరూ కలిసి బాలయ్య బాబు మీద కేసు పెట్టేస్తారు బాలయ్య బాబు మీద. సరే పెట్టేసి అంటే ఆంధ్ర మొత్తం మేము కేసులు పెట్టేస్తామని చెప్పారు. అంటే ఏంటి, డూ యూ థింక్ యూ కెన్ థ్రెటన్ బాలకృష్ణ? డూ యూ థింక్ యూ కెన్ థ్రెటన్ నందమూరి బాలకృష్ణ? దీంట్లో అరాజకం ఏంటంటే చిరంజీవి గారు నాకు ఏమీ తెలియదు అన్నట్టు, వాళ్ళందరూ అంత పెద్ద మీటింగ్ పెట్టుకుంటుంటే దాని గురించి ఆయనకి తెలియదు అన్నట్టు, కేసులు పెడదాము అన్నప్పుడు పిలిచి వద్దు మీరు చెయ్యొద్దు అని చెప్పినట్టు. ఏంటి ఈ డ్రామాలు ఏంటి అంటున్నా నేను? ఈ డ్రామాలేంటి? రెండో వైపు చిరంజీవికి బాలకృష్ణకి పోలికేంటి? చిరంజీవి రక్తదానం, నేత్రదానం. కోవిడ్ టైంలో 25 లక్షలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇచ్చింది ఎవరు? నందమూరి బాలకృష్ణ కదా. చెక్కేస్తారు చూడండి. పక్కన పెడితే చిరంజీవి ఒక్కడే పెద్ద ఏమంటారు అభినవ మదర్ తెరిస్తానా? ఇండో అమెరికన్ హాస్పిటల్, తన తల్లి పేరు మీద ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, దాంట్లో కొన్ని వేలాది మంది పేద ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తుంది ఎవరు? ఈ డబ్బా కొట్టుకునే నైజం బాలకృష్ణ లేదు కాబట్టి చెప్పుకోవట్లేదు అంతే. మనం ఈ నందమూరి బాలకృష్ణ భయపెట్టేస్తాము, కేసులు పెట్టేస్తాము ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్స్ లేరా? ఇంకా అభిమానులు లేరా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద? నందమూరి కుటుంబానికి లేరా? ఇవన్నీ ఈ మాటలు ఆపాలంటున్నా నేను. ఈ రుద్దుడు ఆపాలంటున్నా. ఏదో ఒక ప్రళయం వచ్చేస్తుంది అన్నట్టు రుద్దుడు ఆపాలంటున్నా నేను. అది